హలో ఎవ్రీవాన్, మామిడికాయల సీజన్ వచ్చేసింది. మామిడికాయల సీజన్ అంటేనే మనకు గుర్తొస్తుంది మామిడికాయ పులిహోర. చాలా చాలా రుచిగా ఉంటుంది. సో నేను మీకు ఈరోజు కొంచెం డిఫరెంట్ స్టైల్లో మామిడికాయ పులిహోర చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ మామిడికాయ పులిహోర చేసుకొని తినండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, అంత రుచిగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ మామిడికాయ పులిహోర డిఫరెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులోని 2 గ్లాసులు రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ ఇక్కడ నేను 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను 2 గ్లాసుల రైస్కి. అంటే గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి. రైస్ మనకి విడివిడిగా ఉండాలండి, అప్పుడే పులిహోర చాలా బాగుంటుంది. మెత్తగా అయిపోయింది అనుకోండి కొంచెం ముద్దగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. సో 3 విజిల్స్ తర్వాత కుక్కర్ కొంచెం చల్లబడిన తర్వాత ఈ రైస్ అంతా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. వెడల్పైన ప్లేట్లో వేసుకోండి, లేదనుకుంటే ఒక పెద్ద గిన్నెలో అయినా. ఇప్పుడు ఈ రైస్ని ఇలా విడివిడిగా చేసుకోవాలి. మీరు అలా కుక్కర్లో ఉంచేసుకున్నారనుకోండి కేకుల్లాగా ఫామ్ అయిపోద్ది అనమాట. రైస్ విడివిడిగా ఉంటేనే పులిహోర చాలా బాగుంటుంది. ఇలా రైస్ ప్లేట్లో వేసిన తర్వాత కూడా మీరు విడివిడిగా చేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే విడివిడిగా అవుతుందండి, చల్లగా అయిందనుకోండి విడివిడిగా అవ్వదనమాట, కేకుల్లా ఉండిపోతుంది. సో ఇలా విడివిడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇది ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, పచ్చి ఆవాలే వేసుకొని ముందు మిక్సీ చేసేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 3 ఇంచ్ అల్లంని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు, మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఒక 3 మీడియం సైజు మ్యాంగోస్ అనమాట, అంటే మామిడికాయలు మీడియం సైజువి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అంటే అక్కడక్కడ మీకు మామిడికాయ ముక్కల్లాగా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి, బట్ కొంచెం పేస్ట్ లాగా అయితే సరిపోతుంది అనమాట. సో ఈ మామిడికాయ పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి పులిహోరకి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకోవాలి. తర్వాత పిడికిడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు పిడికిడే వేసుకోవాలని ఏమీ లేదండి, పల్లీలు మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. మీకు పులిహోరలో పల్లీలు ఎక్కువ ఇష్టం అనుకోండి ఎక్కువ వేసుకోండి, ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు. సో ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంతా మెంతులు, ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువని స్కిప్ చేయకండి, కంపల్సరీ వేసుకోండి. అలాగే పిడికిడు కరివేపాకు వేసుకొని లైట్గా ఒక 10 నుంచి 20 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే రైస్ ఎక్కువ కాబట్టి ఎల్లోగా కనిపించాలి, పసుపుగా కనిపించాలి కాబట్టి పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇది కల్లుప్పు ఇక్కడ యూజ్ చేశానండి, కల్లుప్పు వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో చేసుకొని మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం చూసారా మామిడికాయది, ఆ పేస్ట్ అంతా వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసుకున్నారనుకోండి పులుపు అంతా పోతుందనమాట. సో అందుకే ఒకే నిమిషము లో ఫ్లేమ్లో, అంటే అల్లము పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి 1 నిమిషమే అంతే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువసేపు ఫ్రై చేశారనుకోండి పులుపు అంతా పోతుందనమాట, టేస్ట్ కూడా పాడైపోద్ది. సో 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లోని కొంచెం బెల్లం వేసుకోండి, పులుపు అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. నేను ఇక్కడ ఒక 1 టీ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర బెల్లం మొక్కు ఉందనుకోండి గ్రేట్ చేసుకొని వేసుకోండి. బాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మామిడికాయ పులుసు అంతా అన్నంలో కలుపుకోవాలి. సో రైస్ మనం ఆల్రెడీ ప్లేట్లో తీసి పెట్టుకొని ఉంచుకున్నాం కదా, మళ్ళీ మీరు రైస్ని ఒకసారి విడివిడిగా చేసుకోండి. కొంచెం చల్లగైన తర్వాత మళ్ళీ కొంచెం గట్టిగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకే ఇప్పుడు కొంచెం కొంచెం పులుసు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం పులుసు అంతా ఒకసారి వేసుకోకండి, కొంచెం వేసుకోండి కలుపుకోండి మళ్ళీ కొంచెం వేసుకోండి, అలా కలుపుకోవాలన్నమాట. సో మొత్తం రైస్ అంతా పులుసు బాగా పట్టినట్టు చక్కగా కలుపుకోవాలి. సపోజ్ ఉప్పు సరిపోలేదు అనిపిస్తే మీరు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు పైన, సో కలుపుకున్నప్పుడే. సో ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ రైస్ అంతా చక్కగా పసుపుగా అయిన వరకు చక్కగా కలిపేసుకోవాలి. సో అంతేనండి, రెడీ అయిపోయింది మామిడికాయ పులిహోర. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చిందండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.